కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్. రైట్ అండి. సో ఇక్కడ పేరులోనే కనిపిస్తుంది మీకు చట్టబద్ధ సంస్థలు అని. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి చట్టం ప్రకారం ఏర్పడినవే అని అర్థం. సో రాజ్యాంగం ప్రకారం ఏర్పడితే, రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటే కనుక దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. పార్లమెంటరీ చట్టం ప్రకారం ఏర్పడినటువంటివి అయితే వాటిని చట్టబద్ధ సంస్థలు అని చెప్పి అంటాం మనం. అయితే ఇక్కడ చట్టబద్ధ సంస్థలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనుకున్నప్పుడు మనకు మొదట తెలుసుకోవాల్సినటువంటి అంశం చట్టబద్ధ సంస్థల్లో సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం, దీన్నే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం మనం. సమాచార హక్కు చట్టం చాలా ముఖ్యమైనది. ఇది కాంపిటేటివ్తో పాటు సాధారణ వ్యక్తులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు చేసే సమాచారాన్ని తెలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు, తెలుసుకోవాల్సిందే, ప్రశ్నించాల్సిందే. కనుక ఈ అంశం అనేటువంటిది కేవలం ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఈ అంశం. సో ఇక్కడ చట్టబద్ధ సంస్థల్లో నేను తీసుకున్నటువంటి టాపిక్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టాన్ని తీసుకున్నాను. అయితే ఇక్కడ సమాచార హక్కు చట్టం గురించి రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరచబడి ఉందా అన్నప్పుడు సమాచార హక్కు చట్టం గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచబడి లేదండి. సమాచార హక్కు చట్టం గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా పొందుపరచబడి లేదు. ఈవెన్ నేటికి కూడా, స్టిల్ ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడి లేదు. కానీ సమాచార హక్కు చట్టం రాజ్యాంగంలో పొందుపరచబడి లేకపోయినప్పటికీ అది 19 సబ్ క్లాస్ 1A అంతర్భాగంగానే ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సమాచార హక్కు చట్టం గురించి రాజ్యాంగంలో పొందుపరచబడి లేకపోయినప్పటికీ అది 19 సబ్ క్లాస్ 1A అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగానే ఉంటుందని చెప్పి గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనుకున్నప్పుడు, మామూలుగా మనందరికీ తెలుసు 1975లో వచ్చినటువంటి అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ. 75లో ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు సమయంలో ఆ కేసు వేసిన వ్యక్తి ఎవరంటే రాజ్ నారాయణ్. అతను ఇందిరాగాంధీతో చాలా విభేదించాడు, చివరికి గెలిచాడు కూడా అతను ఇందిరాగాంధీపై లోక్సభ ఎన్నికల్లో. అయితే ఈ రాజనారాయణ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ప్రభుత్వ సమాచారానికి సంబంధించి నాకు కావాలి, ఆ సమాచారం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పి చెప్పాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ప్రభుత్వ పనితీరుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు తప్పనిసరిగా తెలియచేయాలి, వాళ్ళు ఏ అంశం అడిగినా కానీ తెలియచేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వం తను రూపొందించేటువంటి చట్టాల విషయంలో, అమలు చేసే కార్యక్రమాల విషయంలో ప్రజలు కోరినట్లయితే ప్రభుత్వం ప్రజలకు ఆ సమాచారాన్ని తెలియచేయాలని చెప్పి సుప్రీంకోర్టు 1976లో రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో తీర్పిచ్చింది. మీకు ఇందాక చెప్పాను, రాజనారాయణ్ అంటే ఇందిరాగాంధీ పైన, ఆయన ఎన్నిక పైన ఆవిడ అలహాబాద్ హైకోర్టులో కేసు వేసిన వ్యక్తి, ఆవిడ చేతిలో ఓడిపోయిన వ్యక్తి, తర్వాత గెలిచాడు తను. కనుక ఇవాళ 76లో తీర్పిచ్చింది, ప్రభుత్వాలు తమ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలియచేయాలి, అది వారి ప్రాథమిక హక్కుల్లో భాగం, అది వారి ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు 1976లో మనకు రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు తీర్పిచ్చింది. కనుక
సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ఈ రోజుకు లేకపోయి ఉండొచ్చు, కానీ అది దేశ పౌరుల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. ఈ దేశ పౌరుల యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1976 రాజనారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు తీర్పిచ్చింది. అందుకే ఇవాళ సమాచార హక్కు చట్టం నేరుగా రాజ్యాంగంలో ఉండకపోయి ఉండొచ్చు, కానీ అది ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇలా భావాన్ని వ్యక్తపరిచేటువంటి సమయంలో మనం సమాచారాన్ని కోరడం కూడా ఇది మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అవుతుంది. అది స్వయంగా మనం చెప్పింది కాదు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. సరే ఈ సమయంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని రూపొందించిన దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని రూపొందించిన తొలి దేశం, ప్రపంచంలో తొలి దేశం స్వీడన్, 1766. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని రూపొందించిన దేశం స్వీడన్. ఇక ఈ మధ్య కాలంలో ఏర్పడిన దేశం ఏర్పాటు చేసింది అమెరికాలో ఎప్పుడు ఏర్పడిందని గతంలో అడిగాడండి, 1966లో. ప్రపంచంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించినటువంటి తొలి దేశం ఏదయ్యా అంటే అది స్వీడన్ అని చెప్పండి. ఈ మధ్య కాలంలో మనం ప్రపంచంలో అగ్రగామి దేశమైనటువంటి అమెరికా దేశంలో సమాచార హక్కు చట్టం ఉందా అంటే ఉంది 66లో. ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి దేశమైనటువంటి అమెరికాలోనే సమాచార హక్కు చట్టం ఉన్నప్పుడు ఈ దేశంలో ఎందుకు ఉండకూడదు, భారతదేశంలో? కనుక ఇవాళ అమెరికాలో కూడా సమాచార హక్కు చట్టం అమల్లో ఉంది, అది 1966లోనే వచ్చింది. కనుక భారతదేశంలో కూడా దాని ఆవశ్యకత తప్పనిసరి. మరి భారతదేశంలో సమాచార హక్కు చట్టం వచ్చిందా? వస్తే ఎప్పుడు వచ్చింది? సమాచార హక్కు చట్టం యాక్చువల్గా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారి కాలంలో కూడా ఉందమ్మా. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి కాలంలో కూడా ఉంది. మరి బ్రిటిష్ వారి కాలంలో ఉంటే మరి ఆనాడు ఈ సమాచార హక్కు చట్టాన్ని బ్రిటిష్ వారు ఏ చట్టంగా ఏర్పాటు చేశారు? నిజంగా సమాచార హక్కు చట్టమే అన్నారా? లేదండి. మరి వాళ్ళు ఏ చట్టం ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారి కాలంలో, బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో, బ్రిటిష్ వారి కాలంలో 1923లో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. కానీ ఆ రోజు దాన్ని ఏమని చెప్పారంటే అధికార రహస్యాల చట్టం. అధికార రహస్యాల చట్టం. సో అధికార రహస్యాల చట్టం అనేటువంటి పేరుతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం 1923లో ఈ చట్టాన్ని ఏర్పాటు చేసింది. అధికార రహస్యాల చట్టం అని చెప్పి తీసుకొచ్చింది 1923లో. అయితే ఆ తర్వాత అది బ్రిటిష్ వారి కాలంలో. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కూడా తీసుకొచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు తీసుకొచ్చారు భారత్ అన్నప్పుడు, వాజ్పేయి 2002లో సమాచార స్వేచ్ఛా చట్టాన్ని తీసుకొచ్చారు. స్వేచ్ఛా చట్టం చూడండి సార్, గమనించండి. బ్రిటిష్ వారి కాలంలో అధికార రహస్యాల చట్టం ఉంటే వాజ్పేయి హయాంలో దీన్ని ఏమని ఏర్పాటు చేశారంటే సమాచార స్వేచ్ఛ చట్టం. సమాచార హక్కు చట్టాన్ని సమాచార స్వేచ్ఛ చట్టం అప్పట్లో ఉండేది. అది ఎవరి హయాంలో? వాజ్పేయి హయాంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002 సమాచార స్వేచ్ఛ చట్టం అని చెప్పి తీసుకొచ్చారు. కానీ తర్వాత కాలంలో యూపీఏ 1 ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలని చెప్పి, బాధ్యతాయుతాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, పైన పేర్కొన్న అధికార రహస్యాల చట్టంలో ఉన్న లోపాలను సవరిస్తూ మరో చట్టాన్ని పునాదులు వేశారు. 2002లో సమాచార స్వేచ్ఛ చట్టాన్ని వాజ్పేయి తీసుకొస్తే ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని సవరించి యూపీఏ 1 దీన్ని మన్మోహన్ సింగ్
అంటాం, ఎందుకంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని కాబట్టి. యూపీఏ 1 అనేది 2004 to 9 వరకు, 9 to 14 వరకు యూపీఏ 2 అంటాం. యూపీఏ 1 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ రోజు పైన పేర్కొన్న అధికార సమాచార స్వేచ్ఛ చట్టాన్ని లో ఉన్న లోపాలను సవరించి బాధ్యతతో ప్రభుత్వం పారదర్శకత కావాలని చెప్పి అప్పుడు ఏం చేసిందంటే సమాచార స్వేచ్ఛ చట్టాన్ని 2005లో సమాచార హక్కు చట్టంగా ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం. వాజ్పేయి హయాంలో సమాచార స్వేచ్ఛ చట్టం ఉంటే ఆ చట్టంలో ఉన్నటువంటి లోపాలని యూపీఏ 1 మన్మోహన్ ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం పైన మీకు ఇంకా వివరంగా నేను చెప్పాలంటే, ఈ సమాచార హక్కు చట్టంని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఈ 2 డేట్స్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ. ఈ సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? ఈ సమాచార హక్కు చట్టాన్ని 2005 జూన్ 15న రాష్ట్రపతి ఆమోదించారు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఆమోదించే కంటే ఇంపార్టెంట్ బిట్, ఇప్పుడు సమాచార హక్కు చట్టం భారతదేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వి హ్యావ్ టు నో విత్ డేట్. 2005 అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చింది. చూడండి సార్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్టాన్ని స్వీడన్ తీసుకొచ్చింది 1766లో. ఆ తర్వాత ప్రపంచంలో అగ్రగామి దేశమైనటువంటి అమెరికాలో కూడా ఇవాళ సమాచార హక్కు చట్టం వచ్చింది 66లో. అయితే మన దేశం పరిస్థితి ఏంటంటే, మన దేశంలో కూడా ఉంది. బ్రిటిష్ వారి కాలంలో ఇవాళ 1923లో అధికార రహస్యాల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎవరు తీసుకురాలేదు. వాజ్పేయి హయాంలో 2002లో సమాచార స్వేచ్ఛ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత యూపీఏ 1 మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సమాచార స్వేచ్ఛ చట్టంలో ఉన్న లోపాలని సవరిస్తూ దాన్ని 2005లో సమాచార హక్కు చట్టంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ చట్టంను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 2005 జూన్ 15వ తేదీన దీన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే 2005 అక్టోబర్ 12న నుండి ఇది దేశంలో అమల్లోకి వచ్చింది సమాచార హక్కు చట్టం. అసలు సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సింపుల్గా చెప్పండి, సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం. ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం అనేటువంటిది దీని ప్రధాన ఉద్దేశం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే గనక సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12వ తారీఖు నుంచి అమలులోకి వచ్చిందని చెప్తున్నాం. కానీ దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం వచ్చేసి 2005 అక్టోబర్ 12 నుంచి అమలులోకి వచ్చింది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విలువైనటువంటి సమాచారం ఏంటంటే, సమాచార హక్కు చట్టాన్ని అంతకంటే ముందే ఒక రాష్ట్రం అమలు చేసింది. అందుకే మిమ్మల్ని అంటాడు, సమాచార హక్కు చట్టం 2005లో రూపొందించి అమలు చేసినప్పటికీ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? 2005 కంటే ముందే సమాచార హక్కు చట్టాన్ని ఒక రాష్ట్రం రూపొందించి అమలు చేసిందయ్యా. అందుకే దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం 2005లో వస్తే అంతకంటే ముందే మీరు గమనించండి, 1997లోనే తమిళనాడు సమాచార హక్కు చట్టం రూపొందించి అమలు చేసింది. తమిళనాడు సమాచార హక్కు చట్టం అని చెప్పి రూపొందించి అమలు చేసింది. కనుక దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం
2005 నుండి అమల్లోకి వస్తే తమిళనాడు మాత్రం అంతకంటే ముందు నుంచే 1997లోనే తమిళనాడు సమాచార హక్కు చట్టం అని చెప్పి రూపొందించి అమలు చేసుకుంది. అది 1997లోనే 97లోనే. అందుకేనమ్మా నేను ఏమంటున్నానంటే భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు 97. ఇంకా డెప్త్ అడిగితే మీకు ఉద్యోగం రావడానికి పనికొచ్చే ప్రశ్న అది రెండవ రాష్ట్రం ఏదో అడిగే అవకాశం ఉంది. కాబట్టి 1997లోనే గోవా రాష్ట్రం ఇది రెండవ రాష్ట్రం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. రెండవ రాష్ట్రం ఏదండి అంటే అది గోవా. ఈ రెండు కూడా 97లోనే వచ్చాయి. కనుక దయచేసి దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమలుకి వచ్చిందంటే దేర్ ఈజ్ నో కాంట్రవర్షియల్ 2005 అక్టోబర్ 12th. బట్ ఈ దేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదయ్యా అంటే చెప్పండి. ఆ రాష్ట్రం పేరే క్లియర్గా తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్ర సమాచార హక్కు చట్టంగా ఏర్పాటు చేసుకున్నారు. రెండవ రాష్ట్రం గోవా సమాచార హక్కు చట్టంగా ఏర్పాటు చేసుకున్నారు 97లోనే. అయితే ఈ చట్టం ప్రకారం ప్రధానంగా రెండు జరిగాయి ఇక్కడ. ఈ చట్టం సమాచార హక్కు చట్టం ప్రధాన ఉద్దేశం అని తెలుసు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశాన్నైనా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నామంటే సమాచార హక్కు చట్టం ప్రకారం రెండు కమిషన్లు ఏర్పడ్డాయి, రెండు సంస్థలు ఏర్పడ్డాయి. ఆ రెండేంటి అమ్మా అంటే ఒకటి కేంద్ర సమాచార కమిషన్, రెండు రాష్ట్ర సమాచార కమిషన్. కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్, దీన్నే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి అంటారు కేంద్రం. దీన్ని ఎస్ఐసి అంటారు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటారు. సిఐసి ఎస్ఐసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇప్పుడు కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్. అసలు ఎందుకు సార్ కొత్తగా వస్తున్నాయి మాకు అర్థం కాబట్టి సమాచార హక్కు చట్టంలో ఈ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు సార్? సమాచార హక్కు చట్టం ప్రకారం నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన ఏ అంశాన్నైనా నువ్వు రాబట్టాలనుకుంటున్నావు కదా, మరి నీకు ఆ సమాచారం రావాలంటే ఎవరివ్వాలి? అందుకే ఈ చట్టం అమలు కావాలంటే ఈ రెండు సంస్థలు కావాలి. అందుకే ఈ చట్టం ఏం చేసిందంటే ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మేము రెండు కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. అది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటైతే రెండు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రెండు. కనుక ఈ చట్టం ప్రకారం ఈ రెండు సంస్థలు ఏర్పడ్డాయండి. ఒకటి అది సిఐసి, రెండు ఎస్ఐసి. కాబట్టి కేంద్ర సమాచార కమిషన్ అలాగే రాష్ట్ర సమాచార కమిషన్ ఇవి రెండు కూడా రాజ్యాంగబద్ధ సంస్థల, చట్టబద్ధ సంస్థల అంటే ఇక్కడ నిర్మోహమాటంగా చెప్పండి చట్టబద్ధ సంస్థలు. ఎందుకంటే వీటి గురించి రాజ్యాంగంలో ఎక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు నేను ఈ రాష్ట్ర సమాచార కమిషన్ గురించి, ఎస్ఐసి గురించి మరీ చూస్తా. మనం ముందు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సిఐసి గురించి చూద్దాం, కేంద్ర సమాచార కమిషన్ గురించి చూద్దాం. అందుకే ఈ కేంద్ర సమాచార కమిషన్ గురించి చెప్పే కంటే ముందు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కార్యాలయం కూడా ఉందమ్మా, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి అంటాం. కేంద్ర సమాచార కమిషన్ ఇది మనకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఇది కేంద్ర సమాచార కమిషన్కి. కనుక సమాచార హక్కు చట్టం ప్రకారం రెండు కమిషన్లు ఏర్పడ్డాయి. కారణం ఈ హక్కు అమలు కావాలంటే, ఈ చట్టం అమలు కావాలంటే మనకు కావాల్సింది ఈ ఉంటేనే అమలవుతాయి. ఎందుకంటే వాటిని నడిపించాలి కేంద్రంలో ఒకటి, రాష్ట్రంలో ఒకటి కాబట్టి. కనుక ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి, కేంద్ర సమాచార కమిషన్. మరి ఇక్కడ ఈ చట్టం అమలు కావాలంటే సమాచార హక్కు చట్టం ఈ అమలు కావాలంటే ఈ రెండు కావాలి. అందులో మొదటిది కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. మరి దీనికి సంబంధించి అసలు ఈ బాడీలో ఎవరెవరు ఉంటారు, ఈ బాడీలో ఎవరెవరు ఉంటారు? అందుకేనమ్మా కేంద్ర సమాచార కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇందులో ఎంతమంది ఉంటారు చూడండి. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే 1+ గరిష్టంగా 10 మంది కమిషనర్లు. చూడమ్మా, ఈ వ్యవస్థ నడవాలంటే, మీ సమాచారం మీకు రావాలంటే, ఈ సమాచార హక్కు చట్టం అమలు కావాలంటే
2 కమిషన్ ఉంటాయి. ఒకటి కేంద్ర సమాచార కమిషన్, 2 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్. అందులో ఒకటి ఇప్పుడు కేంద్ర సమాచార కమిషన్ మీ ముందు తీసుకొస్తున్నాను. అందులో ఎవరెవరు ఉంటారంటే 1+ గరిష్టంగా 10 మంది కమిషనర్లు అని చెప్పి రాశాను. 1 అంటే కేంద్ర సమాచార కమిషన్ అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కమిషనర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ప్రధాన కమిషనర్, సమాచార కమిషనర్, ప్రధాన సమాచార కమిషనర్ ప్లస్ 10 మంది ఇతర కమిషనర్లు. ఒకరు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారమ్మా. రెండో వచ్చేసి 10 మంది కమిషనర్లు ఉంటారు. మ్యాక్సిమం 10, ఈ లోపు ఒకరిని నియమించవచ్చు, 2 నియమించవచ్చు, 5 నియమించవచ్చు. కాబట్టి మామూలుగా అయితే 10 మందికి 10 మంది నియమించరు. కొంతమంది కొన్ని సందర్భాల్లో 5గురిని, 4గురిని, 3గురిని నియమిస్తుంటారు. కానీ ఇక్కడ సంఖ్య మనం ఎట్లా చెప్పుకోవాలంటే గరిష్టంగా 10 మంది అని చెప్పాలి. 10 అని చెప్పకుండా గరిష్టంగా 10 మంది అని చెప్తే అప్పుడు ఆ 10 మందిలో వాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ మేరకు వాళ్ళ సౌకర్యవంతంగా 5గురినో 6గురినో 2 నియమిస్తారు. కనుక ఒకరు ప్రధాన కమిషనర్ ఉంటారండి, మరో 10 ఇతర కమిషనర్లు ఉంటారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఎంతమంది ఉంటారు? నిర్మాణం తెలిసిపోయింది నీకు. ఇక్కడ నిర్మాణమే స్ట్రక్చర్ అంటే 1+ మ్యాక్సిమం 10 కమిషనర్స్ అని చెప్పి తెలుసుకున్నాం. బట్ మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళని ఎవరు నియమిస్తారు, వీళ్ళ నియమించేది ఎవరు? కనుక వీళ్ళ నియమించేది ఎవరమ్మా అంటే వీళ్ళ నియమించేది ఎవరంటే నియామకం వచ్చేసి వీళ్ళ నియమించేది రాష్ట్రపతి. బట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్ మరియు 10 మంది గరిష్ట కమిషనర్లు నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. బట్ ఇంతకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉంది. కానీ నియమించేది రాష్ట్రపతి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ నియమించే సమయంలో రాష్ట్రపతికి నచ్చిన వ్యక్తులను నియమిస్తానంటే కుదరదండి. నియమించేది రాష్ట్రపతి, కానీ తనకు నచ్చిన వ్యక్తులు XYZ నియమిస్తాడు, కుదరదు. ఎందుకంటే అమ్మా ఈ ఒకరు ప్రధాన సమాచార కమిషన్ అయినా ఇతర 10 మంది కమిషన్ అయినా వీళ్ళు నియమించాలంటే రాష్ట్రపతి, నియమించమని చెప్పడానికి ఇంకో కమిటీ ఉంటుంది. దాన్ని అంటారు స్క్రీనింగ్ కమిటీ. ఇతను నియమించే వరకే ఇతర బాధ్యత. ఇతను నియమిస్తాడు. ఎవరు చెప్పిన వ్యక్తులు, ఆ కమిటీ చెప్పిన వ్యక్తి పేర్లను ఇతను నియమించాలి. ఇతనికి ఉన్న అధికారం శూన్యం. రాష్ట్రపతికి ఉన్న అధికారం శూన్యం. తను నియమించేది వాస్తవమే, కానీ ఎవరు సూచించినటువంటి పేర్లను నియమించాలి. అందుకేనమ్మా ఈ యొక్క 1+10 మంది గరిష్టంగా 10 మంది కమిషనర్లను నియమించేది మాత్రం రాష్ట్రపతి. కానీ వీళ్ళను నియమించాలంటే రాష్ట్రపతి ఇక్కడ ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మరి ఈ స్క్రీనింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారని అడిగే అవకాశం లేకపోలేదు. ఎంతమందితో కూడిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలంటాడు. ఏం చెప్తారు అప్పుడు? ఎంతమందితో కూడిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించాలి. చూడమ్మా ఇక్కడ నియమించేది మాత్రం రాష్ట్రపతి అని చెప్పండి. కానీ ఎంతమందితో కూడినటువంటి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు మేరకు అంటే చెప్పండి. నిర్మోహమాటంగా 3గురితో కూడిన స్క్రీనింగ్ కమిటీ. ఈ 3గురితో కూడినటువంటి స్క్రీనింగ్ కమిటీ యొక్క సిఫారసు చేసిన పేర్లను రాష్ట్రపతి నియమిస్తారు. మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలా? రేపు అడుగుతాడు. ప్రధాన సమాచార కమిషనర్ మరియు 10 మంది కమిషనర్ను రాష్ట్రపతి నియమిస్తే సూచించేటువంటి స్క్రీనింగ్ కమిటీలో ఉండే 3గురిని సరైన వ్యక్తులను గుర్తించండి, సరికాని వాళ్ళని గుర్తించండి. స్క్రీనింగ్ కమిటీలో ఉండే ఆ 3గురిని సరైన వాళ్ళని గుర్తించండి, సరికాని వాళ్ళని గుర్తించండి. ఎవరు అంటున్నాడు? ఆ 3గురు ఎవరెవరు అంటున్నాడు. ఎంతమంది అంటే 3గురు అంటారు. అక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోతావు. కానీ ఆ 3గురు ఎవరెవరయ్యా అంటే ఏం చెప్తావు. అందుకేనమ్మా ఈ 3గురిట్లో ఒకరు ప్రధాని, ఇతను ఈ కమిటీకి అధ్యక్షుడు. 2 లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. 3 క్యాబినెట్ మంత్రి. ఇప్పుడు ప్రధాన సమాచార కమిషనర్ అయినా ఇతర 10 మంది కమిషనర్ నియమించేది రాష్ట్రపతి. కానీ ఎవరు సిఫార్సు చేసినా స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినా స్క్రీనింగ్ కమిటీ ఎంతమంది ఉంటారు? 3గురు ఉంటారు. వాళ్ళెవరెవరు? ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రి. అధ్యక్షుడు ఎవరు? ప్రధాని. ఇద్దరెవరు? సభ్యులు. మీకు ఇంకా రేస్ కావచ్చు ఇక్కడ క్వశ్చన్. ఇంకా మీరు టార్గెట్ చేయబడితే వాటిని రేస్ చేయాలంటే ఇక్కడ చేస్తాడు. ఎందుకంటే
ప్రధాని అంటే ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, బట్ క్యాబినెట్ అంటే ఇంతమంది ఉంటారు, అందులో ఎవరు? అందుకే ఈ క్యాబినెట్ మంత్రి ఎవరనేది ఎవరి నిర్ణయం మేరకు అంటే అమ్మ ప్రధాని నిర్ణయం మేరకు. క్యాబినెట్ మంత్రి ఎవరనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారయ్యా అంటే ప్రధాని నిర్ణయిస్తారు. కాబట్టి ప్రధాని నిర్ణయించినటువంటి క్యాబినెట్ మంత్రి ఇగో ఇందులో సభ్యుడు ఈ ముగ్గురుతో కూడినటువంటి కమిటీ సిఫారసు మేరకు అప్పుడు రాష్ట్రపతి ఈ ప్రధాన సమాచార కమిషనర్ని గరిష్టంగా 10 మంది కమిషనర్లు నియమిస్తారండి. కనుక అందుకే ఇవాళ నా దృష్టిలో ఇది ఇంపార్టెంటే కాదు అసలు. ఎందుకంటే నియమించేది ఎవరంటే రాష్ట్రపతి, వి నో వెరీ వెల్. బట్ ఈ రాష్ట్రపతి ఎవరు సూచించిన పేర్లు నియమించారంటే స్క్రీనింగ్ కమిటీ సూచించిన పేర్లు. ఈ స్క్రీనింగ్ కమిటీ ఎంతమంది ఉంటారంటే 3 ఉంటారు. అది ప్రధాని, అధ్యక్షుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రి, సభ్యులు. అలాగే ఆ క్యాబినెట్ మంత్రి ఎవరు ఉండాలనేది ఆ ప్రధాని యొక్క నిర్ణయం మేరకు. అప్పుడు ఈ 3 కలిసి సూచిస్తారు. అప్పుడు ఈ 3 కలిసి సూచిస్తే అప్పుడు మన రాష్ట్రపతి వీళ్ళని నియమిస్తారని చెప్పడం గమనిస్తాం. ఇది ఇలా నియామకం ఉంటుంది. కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది నియామకం చేసే వ్యక్తి పైన కాదు, ఆ స్క్రీనింగ్ కమిటీ పైన. సరే సార్, ఒకవేళ మాకు ఒక చిన్న సందేహం ఉంది. ఇప్పుడు ఈ నియామకం అవుతారు కదా ఈ ప్రధాన సమాచార కమిషనర్, అలాగే ఇతర కమిషనర్ ఉన్నారు కదా, వీళ్ళు నియామకం కావాలంటే వీళ్ళకి ఏ అర్హతలు ఉండాలి? వీళ్ళకి అర్హతలు ఏముండాలి? అందుకే వీళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటయ్యా అని అన్నప్పుడు ఒక్కసారి అట్లా కూడా చూద్దాం సార్. మరి ఏ అర్హతలు ఉండాలి వీళ్ళకి? ఏ అర్హతలు ఉన్న వ్యక్తులు నియమిస్తారు ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ కొన్ని అర్హతలు ఇచ్చారండి. ఏ అర్హతలు అంటే 1 న్యాయ వ్యవస్థలో అనుభవం ఉండాలి. అలాగే లేదా నీకు న్యాయ వ్యవస్థ లేదా అయితే సామాజిక సేవ, అది కూడా లేదా అయితే పత్రికా రంగం, అయితే అది కూడా లేదా అయితే పరిపాలన రంగం, అది కూడా లేదా అయితే శాస్త్ర, అయితే అది కూడా లేదా అయితే సాంకేతిక, అయితే అది కూడా లేదా అయితే ప్రసార, ఇలా. కాబట్టి ఇవాళ ప్రధాన సమాచార కమిషనర్ అయినా ఇతర కమిషనర్ నియమించవాలన్నా వాళ్ళకి ఎందులో అనుభవం ఉండాలి? న్యాయ వ్యవస్థ, లేదా సామాజిక సేవ, లేదా పత్రికా రంగం, లేదా పరిపాలన రంగం, లేదా శాస్త్ర, లేదా సాంకేతిక, లేక ప్రసార. ఎందుకంటే ఇవన్నీ కూడా అమ్మ మీరు గమనించండి, ఒక వ్యక్తి వాక్చాతుర్యాన్ని సూచిస్తాయి. న్యాయ వ్యవస్థ అయినా, సామాజిక సేవ అయినా, పత్రికా రంగమైనా, పరిపాలన రంగమైనా, శాస్త్ర అయినా, సాంకేతిక అయినా, ప్రసార అయినా వాక్చాతుర్యం చెప్తాయి. కనుక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అనుబంధం ఉన్నటువంటి అంశం కాబట్టి ఇగో ఈ రంగాలలో ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళు అక్కడ నియామకం కావచ్చు. కనుక అమ్మ ఈ అర్హతలు ఏవైతే ఉన్నాయో ఈ అర్హతలు ఇలా ఉంటే నియామకం అవుతారు. మరి ఇప్పుడు ఈ అర్హతలను ఎవరు నిర్ణయిస్తారు? చాలామంది అంటారు రాష్ట్రపతి. తప్పు. ఈ అర్హతలన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారయ్యా అంటే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం. కనుక అమ్మ ఇగో ఇందులో అర్హతలు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వ్యక్తులని మన స్క్రీనింగ్ కమిటీ సూచన మేరకు అప్పుడు రాష్ట్రపతి నియమిస్తారు. బీ కేర్ఫుల్. గతంలో చాలాసార్లు అడిగారు. ఏమడిగారండి అంటే ప్రధాన సమాచార కమిషన్లో ప్రధాన కమిషనర్గా కావచ్చు, ఇతర కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యేకు లోక్సభ సభ్యుని, రాజ్యసభ సభ్యుని నియమించవచ్చును. బి నియమించరాదు. చెప్పండి. పైన స్టేట్మెంట్ క్రింద పేర్కొన్న వాటిలో సరైన దాన్ని గుర్తించండి, సరికాని గుర్తించండి అనుకుందాం. చెప్పండి. ప్రధాన సమాచార కమిషన్లో, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎమ్మెల్యే, ఎంపీలు నియామకం కావచ్చా? ఇలా పెట్టవచ్చా? అందుకే బీ కేర్ఫుల్. మీరు వీలైతే మీరు గమనిక పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారో, కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ కమిషన్లో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, నియామకానికి అనర్హులు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్స్.
ఎమ్మెల్యే ఎంపీలు మీన్ ఇక్కడ రెండు ఉంటాయి, లోక్సభ రాజ్యసభ కాబట్టి. ఎమ్మెల్యే ఎంపీలను ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో నియమించడానికి వీలు లేదనే విషయాన్ని గమనించాలి. కనుక ఫ్రెండ్స్, ఇది మన దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే సరే సార్, అర్హతలు ఏముండాలంటే న్యాయ వ్యవస్థ, సామాజిక సేవ, పత్రికా రంగం, పరిపాలన రంగం, శాస్త్ర సాంకేతిక ప్రసార సాధనాల్లో అని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీలను నియమించవచ్చు అంటే లేదా అవకాశం అని చెప్పారు. అలాగే ఈ అర్హతలు ఎవరు నిర్ణయిస్తారంటే కేంద్ర ప్రభుత్వం. అలాగే ఎమ్మెల్యే ఎంపీలను మరి నియమించవచ్చు లేదంటే అనర్హులు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక మనకు నియామకం, ఆ తర్వాత అర్హతల తర్వాత మనకు కావాల్సింది ఏంటమ్మా అంటే పదవి కాలం, రాజీనామా, తొలగింపు, ఈ 3 అంశాలు. పదవి కాలం, రాజీనామా, తొలగింపు అంటే ఈ కేంద్ర సమాచార కమిషన్లో ఉన్నటువంటి ప్రధాన సమాచార కమిషనర్ అయితేనేమి, ఇతర కమిషనర్లు అయితేనేమి, వీళ్ళ పదవి కాలం ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి వీరందరి పదవి కాలం ఎవరు నిర్ణయిస్తారండి అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీరందరి పదవి కాలం ఎవరు నిర్ణయిస్తారని అంటే కేంద్ర ప్రభుత్వం వీరి పదవి కాలాన్ని నిర్ణయిస్తుందని చెప్తాం. అలాగేనమ్మా ఇక్కడ ఉన్న మరొక అంశం ఏంటంటే వీరి పదవి కాలం ఎంత ఉంటుంది సాధారణంగా. ఈ పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎంత ఈ పదవి కాలం అంటే 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. వీరి పదవి కాలం ఎంత అండి అంటే 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. దీని అర్థం ఏంటంటే ఏది ముందైతే అది వర్తిస్తుందండి. అంటే తను పదవి చేపట్టిన తర్వాత తను వరుసగా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ఈలోగా తన వయసు 65 సంవత్సరాలు వస్తే కనుక అప్పుడు పదవి విరమణ చేయక తప్పదు. ఇందులో 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళ ముందు, 65 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాల ముందు, ఏది ముందైతే అది వర్తిస్తుందండి. కనుక 5 సంవత్సరాలు లేక 65 సంవత్సరాలు తన పదవీ కాలం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది ఎవరు నిర్ణయిస్తారయ్యా అంటే చెప్పండి, అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తాం. ఆ తర్వాత అండి మనకున్నటువంటి మరొక అంశం ఏంటంటే ప్రధాన కమిషనర్ వచ్చేసి పునర్నియామకానికి అనర్హుడు. ప్రధాన కమిషనర్ పునర్నియామకానికి అనర్హుడు. ప్రధాన కమిషనర్ పునర్నియామకానికి అనర్హుడు. సో ఇతను ఒక టర్మ్ మాత్రమే చేయగలడు తప్ప సెకండ్ టర్మ్ నేను మళ్ళీ వస్తానంటే కుదరదు. నీకు ఒకటి అవకాశం 5 years 65 years వచ్చారు, 5 ఏళ్ళు ఉన్నారు, లేదా ఆ లోగని నీ వయసు 65 ఏళ్ళు వచ్చిందా, అది తప్పుకో. ఇక మళ్ళీ నేను 50 ఏళ్ళకి వచ్చాను, 5 ఏళ్ళు ఉన్నాను, ఇంకా నాకు 65 ఏళ్ళు చాలా ఉంది కదా, ఇంకో టర్మ్ ఉంటా అంటే కుదరదండి. ఎందుకంటే క్లియర్గా చట్టం చెప్పేసింది ప్రధాన కమిషనర్ పునర్నియామకానికి అనర్హుడు. బట్ కమిషనర్ ప్రధాన కమిషనర్గా నియామకం కావచ్చును. కమిషనర్ ప్రధాన కమిషనర్గా నియామకం అవ్వచ్చును. అంటే ఇక్కడ ప్రధాన కమిషనర్గా పనిచేసిన వ్యక్తి మళ్ళీ నేను ప్రధాన కమిషనర్గా అవుతానంటే కుదరదు. కానీ కమిషనర్ వచ్చేసి తన వయసు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అయ్యాడు, 5 ఏళ్ళు అయిపోయింది, అయిన 65 ఏళ్ళు ఇంకా చాలా కాలం ఉంది. ఇతను కావాలనుకుంటే అవకాశం ఉంటే కనుక స్క్రీనింగ్ కమిటీ గుర్తిస్తే అతను ప్రధాన కమిషనర్ మళ్ళీ కావచ్చు. అంతే తప్ప ప్రధాన కమిషనర్ మాత్రం పునర్నియామకానికి అర్హుడు అంటే కాదండి. కనుక ఇవాళ కమిషనర్ మాత్రం ఇవాళ ప్రధాన కమిషనర్ కావచ్చు, కానీ ప్రధాన కమిషనర్ పునర్నియామకానికి మాత్రం అనర్హుడు అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. ఆ తర్వాత అండి పదవి కాలం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఆ తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కాదు అని చెప్పుకున్నాం. దాని తర్వాత ఒకవేళ వీళ్ళు రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా ఎవరు సమర్పించాలి? కనుక వాళ్ళు ఒకవేళ రాజీనామా చేయాలనుకుంటే వీళ్ళు తమ రాజీనామాలను నేరుగా ఎవరికి సమర్పించాలమ్మా అంటే రాష్ట్రపతికి సమర్పించాలి. తాము కనుక రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామాను నేరుగా ఎవరికి సమర్పించాలనుకున్నప్పుడు అక్కడ రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. సరే సార్, మరి ఇలా తొలగించవచ్చా? తొలగించడానికి అవకాశం ఉందా? ఒకవేళ తొలగించాలనుకుంటే ఏ కారణాల వల్ల?
అసమర్థత, అవినీతి. అసమర్థత ఉన్న, అవినీతి ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి అది రుజువైన పక్షంలో అప్పుడు వీళ్ళని రాష్ట్రపతి తొలగిస్తారు. అసమర్థుడని, అవినీతి పరుడని చెప్పి ఒక ఆరోపణ వచ్చినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించి ఆ యొక్క విచారణలో కనుక అసమర్థుడు, అవినీతిపరుడు అని చెప్పి అక్కడ రుజువు అయితే కనుక అప్పుడు భారత రాష్ట్రపతి వాళ్ళని తొలగిస్తారని చెప్పి గమనించాలి. కనుక ఏదేమైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు యొక్క సలహా సూచన మేరకే వీళ్ళని తొలగిస్తారు భారత రాష్ట్రపతి అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. కనుక అమ్మ ఇవాళ పదవీ కాలం, రాజీనామా, తొలగింపుకు సంబంధించినటువంటి సమాచారం ఈ కమిషనర్లు లేక ప్రధాన కమిషనర్ గురించి చెప్పుకున్నాం. అయితే సరే ఈ బాడీ ఎట్లా ఉంటుందనే చెప్పాలి కాబట్టి మీకు ప్రైమరీగా నేను చెప్పాను ఈ బాడీ గురించి. సో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎవరు నియమిస్తారు, స్క్రీనింగ్ కమిటీ ఏంటి, అందులో ఎవరు ఉంటారు, వీళ్ళని ఎమ్మెల్యే ఎంపీలు నియమించవచ్చా, నియమించరాదా, వీళ్ళ పదవీ కాలం ఏంది, రాజీనామా, తొలగింపు, ఈ బాడీ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన ఉండాలి కాబట్టి చెప్పాను. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి, అసలైన సబ్జెక్ట్ ఏంటంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అంటే సమాచార హక్కు చట్టం ప్రకారం మీరు సమాచారాన్ని ఎట్లా కోరాలి, ఆ సమాచారాన్ని కోరేటువంటి పద్ధతి ఏంటి అనుకున్నప్పుడు ఒక్కసారి సమాచారాన్ని కోరే పద్ధతి, సమాచారం కోరే పద్ధతి, రైట్. సో సమాచారాన్ని మీరు ఎలా కోరాలి, సమాచారాన్ని కోరేటువంటి పద్ధతి ఏంటి, ఏ పద్ధతి ప్రకారం మనం సమాచారాన్ని కోరాల్సి ఉంటుంది అనుకున్నప్పుడు ఫండమెంటల్ ఏంటంటే సమాచారాన్ని ఎట్లా కోరాలి అనుకున్నప్పుడు నంబర్ 1 సమాచారాన్ని ఇంగ్లీష్ లేదా హిందీ లేదా రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో నాకు 22 భాషలు ఉంటాయి సార్. నువ్వు 22 భాషల్లో ఏ భాష వస్తుందో ఆ భాష ప్రకారం అడుగు నువ్వు సమాచారం. నీకు ఏ భాష వస్తుందో ఆ భాష ప్రకారం అడగచ్చు నిర్మోహమాటంగా. నీకు ఇంగ్లీష్ రావచ్చా, ఇంగ్లీష్లో అడుగు, హిందీ వచ్చా, హిందీ వచ్చు, లేదా రాజ్యాంగం గుర్తించిన భాషలు ఉన్నాయా అడగచ్చు. సార్ రాజ్యాంగం గుర్తించిన భాషలు అంటున్నారు కదా, నేను నిరక్షరాస్యుణ్ణి, నాకు సమాచారం కావాలి, అప్పుడు ఏం చేయాలి, చట్టం ఏం చెప్పిందా వీళ్ళ గురించి, మన నిరక్షరాస్యునివా, మీకు చదువు రాదా, అయినా నువ్వు సమాచారం కోరచ్చు అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. చట్టం స్పష్టంగా చెప్పింది. ఆ చట్టం చెప్పినటువంటి అంశం ఏంటంటే చదువు రాని వారు కూడా సమాచారం కోరవచ్చు. హౌ, ఎలా? చదువు రాని వారు సమాచారం కోరాలంటే ఎలా సాధ్యమవుతుంది? మనకు సమాచారం కావాలంటే మనకు నచ్చిన భాషలు రాసివ్వాలి కదా, మనకు అసలు రాయడమే రాదు, ఎలా కోరుతాం? అందుకే చట్టం ఏం చెప్పిందంటే చదువు రాని వారు కూడా సమాచారం కోరవచ్చు. ఎలా అంటే నోటి మాటలను అధికారులు రాసుకుంటారు. చట్టంలో క్లియర్గా రాస్తుంది సార్. ఇలా సమాచారం కోరాలంటే ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, రాజ్యాంగం గుర్తించిన 22 ఏ భాష నచ్చితే ఆ భాషలో సమాచారం కోరు. అలాగేనమ్మా ఒకవేళ మీకు చదువు రాకపోతే చదువు రాని వారు కూడా సమాచారం కోరవచ్చు. ఎలా అంటే మన నోటి మాటలను అధికారులు రాసుకుంటారు. అవకాశం ఉంది. ఇంకోటి, సార్ నేను సమాచారాన్ని కోరాలంటే ఆ ఫార్మాట్ ఎలా రాయాలి? చట్టంలో క్లియర్గా రాస్తుంది. నీకు నచ్చిన భాషలో నచ్చిన రీతిలో రాసి గౌరవనీయులైనటువంటి అని రాయాల్సిన అవసరం లేదు సార్. నాకు ఈ సమాచారం కావాలి, ఇది మీ పరిధి, ఈ పరిధిలో ఇవ్వండి, నీకు నచ్చిన ఫార్మాట్. ఇంకోటి, సార్ ఈ సమాచారం కోరాలంటే ఏదైనా బాండ్ పేపర్ మీద రాసివ్వాలా, ఏదైనా తీసుకోవాలా? లేదు సార్, తెల్ల కాగితం పైన రాసిస్తే సరిపోతుంది. నీకు నచ్చిన భాష, నీకు నచ్చిన పేపర్లో సింపుల్ సిటీగా నువ్వు ఏం రాయాలనుకుంటున్నావు, నీ సమాచారం ఏం కోరుకోవాలనుకుంటున్నావో ఆ సమాచారం రాస్తే సరిపోతుంది. మామూలుగా నీకు ఒక ఫార్మాట్లో రాయాలి, ఈ ఫార్మాట్ లేకపోతే సమాచారం ఇవ్వబడదు అని చెప్తే కుదరదు. ఎందుకంటే చట్టం క్లియర్ చెప్పింది, నచ్చిన భాష, నచ్చిన రీతి, నచ్చిన పద్ధతిలో రాసిస్తారు వాళ్ళు. ఆయన చదువుకున్నవారు కాదా, నిరక్షరాస్యుడా అయితే అలా మాటని రాసుకొని ఇచ్చే సమాచారం.
కనుక నిరక్షరాస్యులు కూడా సమాచారం కోరవచ్చు, నోటి మాటలను అధికారులు రాసుకుంటారని చెప్పండి. సరే, ఈ సందర్భంలో ఆ అధికారి నాకేమైనా కారణాలు అడుగుతాడా? ఎందుకోసం ఈ సమాచారం? చట్టం స్పష్టంగా చెప్పింది, కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకండి. ఎందుకోసం అనేది? ఎందుకంటే చట్టం చెప్పింది కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కావాలి సమాచారం, ఏమడుగుతున్నావు? మీ పారదర్శకత ప్రశ్నిస్తున్నావు, తప్పులేదు. సుప్రీంకోర్టు చెప్పింది. అలాగేనమ్మా, వ్యక్తిగత వివరాలు చెప్పాలా? చట్టం స్పష్టంగా చెప్పింది, నువ్వు ఎక్కడి వ్యక్తివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వివరాలు ఏంటి, మీ హౌస్ నెంబర్ ఎంత, నీ కాలనీ ఏంటి, నీ పిన్ కోడ్ ఏంటి, ఈ వివరాలు చెప్పకూడదు. కనుక అందుకే వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. ఏంటో తెలుసా? మరి నీకు సమాచారం పంపించాలి కదా, మరి పంపేయడానికి ఒక అడ్రస్ కావాలి కదా. కాబట్టి సమాచారం పంపించడానికి తమ అడ్రస్ని మాత్రం ఇవ్వాలి. ఇది నీ ఇంటి అడ్రస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ అడ్రస్ ఇస్తే అక్కడ అడ్రస్ పంపించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. కాబట్టి అవసరం లేదు. కానీ సమాచారం పంపించడానికి అడ్రస్ను పొందుపరచాలి. కాబట్టి అమ్మా, ఇవాళ సమాచార హక్కు చట్టం చాలా బ్రాడ్ అమ్మా. ఆ చట్టం మీద మనకు అవగాహన లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. కానీ మీరు గమనించండి అమ్మా, సమాచారం పొందేటువంటి పద్ధతి ఎలా ఉండబోతుందంటే, ఇవాళ సమాచారం నువ్వు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి ఏ సమాచారం కావచ్చు, నువ్వు ఏది అడగకూడదో చెప్తా. నేను అన్ని అడగొచ్చు, కొన్ని అడగని ఉంటాయి, అడగని కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు. అయితే సమాచారం కోరే పద్ధతి ఏంటంటే, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు, మొత్తం రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు నువ్వు పొందవచ్చు. నువ్వు నిరక్షరాస్యులుగా అయితే తీసుకోవచ్చు. ఎలా అంటే నీ నోటి మాటలు అధికారులు రాసుకుంటారు. అలాగేనమ్మా, ఇక్కడ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారం ఎందుకు అనేది, వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ యొక్క సమాచారం పంపించడానికి అడ్రస్ని మాత్రం పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సరే మీరు అన్నట్టు సార్ మేము అడ్రస్ పెట్టి ఇచ్చాం, అప్పుడు మాకు సమాచారం ఎంతకాలంలో ఇవ్వాలి? మీరు ఒక పత్రం పైన, ఒక దరఖాస్తు పైన మీకు నచ్చిన భాషలో, నచ్చిన పద్ధతిలో ఫార్మాట్లో రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత అప్పుడు ఆ సమాచారం మీకు రావాలి. ఈ సమాచారం యొక్క డెడ్ లైన్ 30 రోజులు. కాబట్టి ఈ సమాచారాన్ని అధికారులు లేక అధికార యంత్రాంగం 30 రోజుల లోపు ఇవ్వాలి. 30 రోజుల లోపు. కాబట్టి 30 రోజుల లోపు ఇవ్వాలని చెప్పి మనం చెప్పుకుంటాం.